వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 107వ సంకీర్తన 19వ చరణం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఇశ్రాయేలు ప్రజలు అనేక పర్యాయాలు దేవునికి దూరం అయిపోయి, అనేక పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా, అనేక పర్యాయాలు దేవుని మాట లోబడక, అనేక ఆపదల్లో చిక్కున్న ప్రతిసారి వారి పట్ల దేవుడు కలిగి ఉన్న 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ వాయిస్, కంఠధ్వని. వారు ఆపదల్లో చిక్కున్నప్పుడు యెహోవాకు మొర్రపెట్టిరి అని రాయబడింది. కష్టకాలమందు మనము వేరే ఏమీ చేయకుండా వారు ఏ విధంగా అయితే యెహోవాకు మొర్రపెట్టారో మనము కూడా మన కంఠధ్వనిని, ఆ పెద్ద స్వరముని దేవునికి మొర్రపెట్టే విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఉదాహరణకి రద్దీగా ఉన్న ఏదన్నా సంతలో కుమారుడు తప్పిపోతే మౌనంగా ఉంటే కుదరదు. పెద్దగా కేక వేస్తే తండ్రి విని ఆ కుమారుడిని చేర్చుకున్నట్లుగా మనం కూడా నిశ్శబ్దంగా బాధపడితే ఏమీ రాదు. కానీ గట్టిగా మన బాధ అంతటిని ప్రభువుకి మొరపెట్టగలిగితే, అలా మొరపెడుతున్న సంఘానికి దేవుడు వెంటనే జవాబు ఇవ్వగలడు. వారి బాధలన్నిటిలో నుండి, ఆపదలన్నిటిలో నుండి, కష్టాలన్నిటిలో నుండి విడిపించగలడు అన్నదాన్ని మన వాయిస్ని బట్టి మనకు మేలు జరుగుతుంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ వెక్స్డ్, విసుగు చెందిన, కష్టకాలమందు అని రాయబడతా ఉంది. అనేక పర్యాయాలు ఆ అధ్యాయంలో వారు విసుగు చెందిపోయారు. అనేక కష్టాలు వాళ్ళు భరిస్తూ వచ్చారు. ఉదాహరణకి భయంకరమైన తుఫాన్లో చిక్కొని ఏమాత్రము దారి కనపడకుండా చాలా తడిసిపోయి చాలా రకాలైన వణుకు వస్తున్న పరిస్థితిని ఊహించుకుంటే ఎలా గందరగోళంగా ఉందో, పాపంలో కానీ లేదంటే అపరాధములో కానీ చిక్కుకున్న వాని ఆత్మ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. దేవుడు ఎలాగైతే వాటిని తప్పించగలడో అలాగే విసుగు చెందిన మన జీవితాలను కూడా అనేక కష్టాలతో, అనేక బాధలతో, శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టము, బాధ వెంబడి బాధ, జీవితం ఒకవేళ వెక్స్ అయిపోతే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో విషయం, నెంబర్ 3, ఇట్ ఈజ్ ఎ విజిట్. ప్రభు దర్శించేవాడు. ఆయన వారు మొర్రపెట్టిన వెంటనే ఆయన వారి దగ్గరికి సమీపంగా వచ్చేవాడు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఉదాహరణకి ఎవరైనా వైద్యుడు ఇంటికి వచ్చి రోగిని పరిశీలించి అతనికి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, స్వస్థతను ఇవ్వగలిగితే ఆ రోగి ఎలాగైతే బాగుపడతాడో దేవుడు కూడా పాప రోగంతో, భయం రోగంతో ఉన్న మన దగ్గరికి ఆయనే వచ్చి మనల్ని పరామర్శించి కావలసిన వాటిలన్నిటినీ చేసి ఆయన మనకు ధైర్యాన్ని, స్వస్థతను అనుగ్రహించగలడు. ఆయన మనకు దగ్గరగా ఉన్నవాడు అన్న విషయాన్ని కూడా, మనల్ని సందర్శించేవాడు, విజిట్ చేసేవాడు అన్న విషయాన్ని కూడా గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ విక్టరీ, విజయము. దేవుడు ఆపదల్లో నుండి వారిని విడిపించను అని రాయబడింది. దేవుని ఏర్పాటు, దేవుని విజయము అసంపూర్తిగా ఉండదు, పాక్షికంగా కూడా కనిపించదు. దేవుడు వారిని సంపూర్ణంగా విడుదల చేసినట్లుగా మనల్ని కూడా కష్టాలన్నింటిలో నుండి, బాధలన్నింటిలో నుండి, పాపములన్నింటిలో నుండి సంపూర్ణంగా విడుదల చేయగలడు అని గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నింటిలో నుండి వారిని విడిపించును అన్న వాక్యాన్ని మా జీవితాల్లో కూడా మీరు నెరవేర్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.